ప్రిలారా, మన మధ్యలోనికి మరి రెవరెండ్ ల్యామ్ వరకుమారయ్య గారు ప్రత్యేక విశిష్ట అతిథిగా ఈ దినము మరి దేవుని యొక్క వాక్య సందేశం అందించుటకు గాను మన మధ్యలోనికి వారు విచ్చేసి ఉన్నారు. అయ్యగారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని, ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని సెయింట్ ఆండ్రూస్ కుటుంబ పక్షమున నేను అయ్యగారికి అందిస్తూ ఉన్నాను. వారు జీసస్ బ్లెస్సింగ్ లూథరన్ చర్చ్ హైదరాబాద్ నందు మరి గత 25 సంవత్సరాల పైబడి మరి సుదీర్ఘమైన పరిచర్య అనుభవం కలిగి అనేక ఆత్మల సంపాదనే ధ్యేయముగా పరిశుద్ధ దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. మరి వారు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషదాయకం. మరి అయ్యగారిని, అమ్మగారిని, అలాగనే వారి కుటుంబాన్ని కూడా మా శుభములను తెలియజేయచ్చు. అయ్యగారిని మరి వారి యొక్క సందేశమును, దేవుని యొక్క మాటలను అందించవలసిందిగా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పరిశుద్ధ ఆండ్రూస్ సంఘానికి నన్ను ప్రేమతోటి ఆహ్వానించినటువంటి ఈ సంఘ పాస్వేస్ చైర్మన్ గారైన రెవరెండ్ అభిజిత్ హిమాలయ గారికి, అదేవిధంగా పాస్వేట్ సెక్రటరీ గారైనటువంటి శ్రీ జి వినయ్ కుమార్ గారికి, పాస్వేట్ ట్రెజరర్ గారు శ్రీ బటు శేఖర్ గారికి, దేవుని యొక్క ద్రాక్ష తోటలో జత పనివారిగా ఉంటున్నటువంటి సహగురువులకును, కమిటీ సభ్యులందరికీ, కూడి వచ్చినటువంటి మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాలను నేను మీకు అందిస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి ఈ దినం ఈ ప్రాంతంలో దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి నేను ఎంతో రుణస్థుడనై ఉన్నానని దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ దినం చదవబడినటువంటి వేద పాఠ్య భాగాలలో లూకాసు వార్త 18వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలలో చిన్న బిడ్డలను గురించి అక్కడ రాయబడి ఉండటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులకును, సంఘానికి, మన అందరికీ ఆయన ఈ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనుభవం కలిగినటువంటి వారిని సంబోధించటం లేదు, కానీ ఆయన చిన్న బిడ్డలను చూపించి సంబోధిస్తూ ఉన్నాడు. ఆ సంబోధించినటువంటి దానిలో పరలోక రాజ్యాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోక రాజ్యానికి చేరాలి అని అంటే చిన్న బిడ్డలలాగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ద క్వాలిటీస్ ఆఫ్ చిల్డ్రన్ టు రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. The qualities of children, we should have the qualities of children to reach the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని చేరాలి అని అంటే చిన్న బిడ్డలలాగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది
చిన్న బిడ్డలాగా ఉండటానికి ఇష్టపడినటువంటి వారు చాలామంది ఉంటారు. చాలామంది కావలసినటువంటిది ఏమిటంటే మమ్ములను పెద్దవాళ్ళగా గుర్తించాలి అని ఈ లోకంలో ఆశపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళుగా గుర్తించబడటంలో ఎటువంటి ఉపయోగం లేదని ఒక్క వాక్యంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ చిన్న బిడ్డలుగా ఉండాలి, చిన్న బిడ్డలుగా ఆ జీవితాన్ని కొనసాగించాలి అంటే రెండు ముఖ్యమైనటువంటి మాటలు ఏమిటంటే వీ షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్ లైక్ ఎ చైల్డ్. చిన్న బిడ్డల వలె విశ్వాసము మనకి ఉండాలా. రెండవది ఏమిటంటే చిన్న బిడ్డలలాగా సమర్పణ కలిగి ఉండాలా. చిన్న బిడ్డలలాగా విశ్వాసం కలిగి ఉండాలా, చిన్న బిడ్డలలాగా సమర్పణ కలిగి ఉండాలి. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే చిన్న బిడ్డలలాగా విశ్వాసంతో ఉండాలి అంటే నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండాలి. చిన్న బిడ్డలు నమ్మినంతగా పెద్దవాళ్ళు తొందరగా ఏ విషయాలను కూడా నమ్మరు. అందుకని మనం ఏమంటామంటే చిన్నపిల్లవాడిని చేసి నువ్వు మోసం చేసావా అని మనం చాలాసార్లు ఈ మాటలు వింటూ ఉంటాం. చిన్నపిల్లవాడని ఏమీ తెలియదని నీ ఇష్టం వచ్చినటువంటి పని చేసావా అని మనం చెప్తాం. అంటే చిన్నపిల్లవాడు నమ్ముతారు, చిన్నపిల్లలు నమ్ముతారు. అలాగనే చిన్నపిల్లలు కలిగినటువంటి మనస్సు ఎలాగ ఉంటుందో అలాగనే మనం ప్రభువుని నమ్మినట్లయితే పరలోక రాజ్యం అనేటువంటిది మీ సొంతం అని శిష్యులను కూడా ఆయన హెచ్చరిస్తూ బోధిస్తూ ఉన్నాడు. శిష్యులను హెచ్చరిస్తూ బోధించడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే పెద్దవాళ్లకు వారి వారి హృదయాలలో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరైనా ఒక విషయాన్ని చెప్తే పెద్దవాళ్ళు పరిపరి విధాల ఆలోచన చేస్తారు. చేస్తూ నమ్మినటువంటి వారిని కూడా వారు ఏమంటారంటే 1కి 2 సార్లు నీవు ఆలోచన చేసుకోవాలి కదా అని పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ చిన్నపిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ సెకండరీ థాట్ ఇన్ దేర్ మైండ్స్. దే యూస్ టు స్టిక్ ఆన్ ఫర్ ఓన్లీ వన్ థింగ్, వాట్ దే బిలీవ్డ్. వారు దేనినైతే వారు విశ్వసించారో, దేనినైతే వారు నమ్మారో వారు దానినే పట్టుకొని ఉంటారు చిన్నపిల్లలు. అలాంటి మనస్సు కలిగినటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి వారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక మాట ఏమిటంటే సమర్పణ. ఈ మాట చాలా గొప్ప మాట పరిశుద్ధ గ్రంథంలో. సమర్పణ అనేటువంటి మాట చిన్న బిడ్డలకు ఉండినటువంటి సమర్పణ పెద్దవారికి ఉండదు. చిన్న బిడ్డలకు ఉండినటువంటి సమర్పణ పెద్దవాళ్లకు ఉండదు. ఎందుకు అనంటే వారిది యథార్థమైనటువంటి సమర్పణ చిన్న బిడ్డలది. ఎందుకంటే దే వోంట్ థింక్ అబౌట్ ద రిటర్న్స్. మరలా నాకు ఏదో వస్తుంది అని ఆశించి చిన్న బిడ్డలు ఏవి కూడా సమర్పించరు. అలాంటి మనస్సు కలిగినటువంటి వారు దేవుని రాజ్యానికి సమానులని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ సందర్భాన్ని శిష్యులతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులతో అంటున్నాడు, వాళ్ళను మీరు ఆటంకపరచవద్దు. యు షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. నీవు ఆటంకపరచవద్దు. మీ బిడ్డలను దేవుని వద్దకు తీసుకొని వచ్చేటప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. కానీ ఆటంకాలకు నీవు ఆగిపోవద్దు. నీ బిడ్డలు దీవించబడాలా, నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలా, అది ప్రభు చేతుల్లోకి వస్తేనే. కాబట్టి శిష్యులు కూడా ఒకానొక సందర్భంలో అడుగుతారు, అయ్యా నిన్ను వెంబడిస్తే మాకేమి దొరుకుతుంది? నీతో పాటుగా వస్తే మాకేమి దొరుకుతూ ఉంది? ఈ దినం
ఈ ఆదివారపు పరిశుద్ధపు ఆదివారపు దినాన అనేక మంది హృదయాలలో ఒక మాట వస్తూ ఉంటుంది, ఒక ప్రశ్న వస్తుంది, ప్రభువా ఈ దినం నేను నీ సన్నిధికి వస్తే నాకేం దొరుకుతుంది? నీ సన్నిధిలో కూర్చుంటే నేను ఏం లాభం పొందుతాను? నీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత నేను తప్పనిసరిగా మేలు పొందుకుంటానా? ఆశించి దేవుని సన్నిధికి రావటం అనేటువంటిది కాదు. ఆశపడి దేవుని సన్నిధికి రావాలి, కానీ ఆశించి దేవుని సన్నిధికి రాకూడదు. ఆ మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. సమర్పణాయుతమైనటువంటి జీవితం అనేటువంటిది దేవునికి కావాలి. ఈ సమర్పణను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం. ప్రభువా నీకు వందనాలు. ఈ వందనాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దేవుడు మనకి ఏదో చేస్తాడు, ఏదో చెందుతాడని మనం చేస్తూ ఉంటాం. వీ నీడ్ ద రెసిప్రోకల్. ఎవరికైనా ఈ ఉదయకాల సమయంలో మీరు చాలామంది ప్రైజ్ ది లార్డ్ అని చాలామందికి చెప్పి ఉంటారు, లేకపోతే గుడ్ మార్నింగ్ అనేటువంటి మాట చెప్పి ఉంటారు. ఒకవేళ మీరు గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత, లేకపోతే ప్రైజ్ ది లార్డ్ అనేటువంటి మాట చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళా మీకు ప్రైజ్ ది లార్డ్ కానీ గుడ్ మార్నింగ్ అని చెప్పలేదనుకోండి, మీరేమనుకుంటారు? మనం రెండోసారి వాళ్ళకి చెప్పం. మనం చెప్పకపోగా పక్క వాళ్ళకి మనం ఏం చెబుతామంటే, వాళ్ళకి మనం ప్రైజ్ ది లార్డ్ చెప్పినా గుడ్ మార్నింగ్ చెప్పినా వాళ్ళు ఏమి చెప్పరు, వారు మర్యాద లేనటువంటి వాళ్ళు. నీవు దేవుణ్ణి మహిమపరిచేటువంటిది, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు చెప్పినటువంటి మాట ఏమిటంటే దేవునికి మహిమ కలుగునుగాక, అంతవరకే నీ బాధ్యత. అవతలి వారు దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పారా చెప్పలేదనేటువంటిది నీకు అనవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. దాన్ని జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, దేవునికి చెప్పేటువంటిది, దేవునికి ఇచ్చేటువంటిది, ఆశించి దేవునికి ఇచ్చేటువంటిది కాదు. వచ్చే ఆదివారం అనగా నవంబర్ 10వ తారీఖు ఈ మహాసంఘంలో ఓ చక్కటి కృతజ్ఞతార్పణల పండుగను జరిగించుకోబోతూ ఉన్నాం. కృతజ్ఞతార్పణల పండుగ, దీనిని అనేక మాటలలో జ్ఞాపకం చేసుకుంటారు. కొంతమంది కోత పండుగ అని జ్ఞాపకం చేస్తారు. కొంతమంది ఈ ఆటని ఇంగ్లీష్లో వచ్చినటువంటి వారు హార్వెస్ట్ ఫెస్టివల్ అని జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రకారం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ప్రథమ ఫలముల పండుగ అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగలో ఉండవలసినటువంటి తీరుతెన్నులు, ఈ పండుగ కొరకు సిద్ధపడేటువంటి తీరుతెన్నులు, ఓ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. మన వారు ఎవరైనా ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ మనకిచ్చారనుకోండి, మనకు ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి ఫలానా తారీఖున వివాహానికి మీరు తప్పకుండా రండి, లేతే పలానా తారీఖున ఓ శుభకార్యం ఉంది మీరు రండి, లేతే పలానా తారీఖున ఒక మీటింగ్ ఉంది రండి అని అంటే, సాధారణంగా అది ముఖ్యమైనటువంటిది అయితే మనకు ఆ మీటింగ్ కానీ ఆ కార్యక్రమం జరిగేంతవరకు కూడా మనకు నిద్ర పట్టదు. ఎందుకు అనంటే మనం ఎలాగ సిద్ధపడాలా, హౌ టు గెట్ రెడీ ఫర్ దట్ ఈవెంట్, మనం ఎలాగ సిద్ధపడాలా. మనుష్యులు పిలిచినటువంటి ఆహ్వానానికి నీవు ఎంతగా ఆలోచన చేస్తూ ఉంటే, వచ్చే ఆదివారం మీ కుటుంబాలన్నిటికీ కూడా దేవుడు ఒక ఆహ్వానాన్ని పంపించాడు. ఆహ్వానం ఏమిటంటే, నేను మీకు చేసినటువంటి మేళ్లకు మీరు థ్యాంక్స్ చెప్పుకునేటువంటి సమయం అనేటువంటిది వచ్చింది. ఆ సమయం ఎప్పుడంటే వచ్చే ఆదివారం అని దేవుడు మీ అన్ని ఇండ్లకు ఒక ఇన్విటేషన్ పంపించాడు. వచ్చే ఆదివారపు ఆహ్వానం మీ అందరి గృహాలకు కూడా దేవుడు పంపించాడు. నీకు ఒక అవకాశాన్ని నేను ఇస్తూ ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సిద్ధపాటు ఏ విధంగా ఉండాలనేటువంటిది నీవే నిర్ణయించుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు.
సిద్ధపాటు లేనటువంటిది లౌకికమైనటువంటి వాటికి మనం సిద్ధపడుతూ ఉంటాం. ఆత్మీయమైనటువంటి వాటికి సిద్ధపాటుకి వెనుకంజ వేస్తూ ఉంటాం మనం. ఈ సిద్ధపాటులో ఉండేటువంటి మహా ఆశీర్వాదం ఏదో ఆశీర్వాదాలు లేకపోతే ఏదో దీవెనలు అనేటువంటివి కావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు అవి కంటికి కనపడేటువంటివి కావు, చెవికి వినపడేటువంటివి కావు, మనుష్య హృదయమునకు గోచరించేటువంటివి కావు అని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. నీకు దేవుడు అనుగ్రహించేటువంటి దీవెనల ఆశీర్వాదాలు అవి మహా గొప్పవి. అవి ఎవరికి కూడా కనపడేటువంటివి కావు. కనపడేటువంటివన్నీ కూడా లౌకికమైనటువంటివి, లోక సంబంధమైనటువంటివి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆహ్వానానికి నీ సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి? ఓ ప్రశస్తమైనటువంటి సిద్ధపాటు, ఓ ఉన్నతమైనటువంటి సిద్ధపాటు. ప్రభువా, నీవే నాకు ఆహ్వానాన్ని అందించావు కదా, నీవే ఈ ఆహ్వానాన్ని నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఇచ్చావు కదా. ప్రభువా, నేను ఎంత ధన్యుడను, నా కుటుంబం ఎంత ధన్యత కలిగినటువంటిది, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడని ప్రభువా, ఇంతగా దీవించి ఇంతగా ఆశీర్వదించావు. ఈ దినం ప్రభువా నా కుటుంబానికి ఆహ్వానాన్ని పంపించావా? ఆహ్వానం రానటువంటి కుటుంబం ఇక్కడ ఒక్క కుటుంబం కూడా లేదు. ఒకవేళ ఆహ్వానం అనేటువంటిది మనకు రాకపోతే మనము పడేటువంటి వేదన, మనము పడేటువంటి బాధ అది వేరే విధంగా ఉంటుంది. అందరినీ వివాహానికి పిలిచారు, అందరినీ ఒక కార్యక్రమానికి పిలిచారు, మనల్ని పిలవలేదనుకోండి, మన మనస్సు ఎలాగుంటుంది? కానీ ఈ దినం ప్రభువు నీకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఈ ఆహ్వానంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఇది నీ పండుగ, ఇది నీ పండుగ. ప్రతి ఒక్కరు కూడా ఈ కోతకాల పండుగ లేకపోతే ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి హృదయాల్లో రావాల్సినటువంటి తలంపు ఏమిటంటే, ఇది నా పండుగ. మిగిలినటువంటి పండుగలన్నీ కూడా ప్రభు యొక్క జన్మదినోత్సవ పండుగ చేశాను, లేదా ప్రభు పునరుద్ధానుడైనటువంటి పండుగ చేశాను. కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఏమిటంటే, ఇది నా పండుగ, నేను చేయవలసినటువంటి పండుగ, దానికి నేను సిద్ధపడవలసినటువంటి పండుగ. ప్రభువా, ఎన్ని సంవత్సరాలు కోత పండుగలో పాల్గొనేటువంటి ధన్యత ఇచ్చావు కదయ్యా. వచ్చే సంవత్సరం ఈ కోత పండుగలో నేను పాల్గొంటానో లేదో నాకు తెలియదు కదా ప్రభువా. వచ్చే సంవత్సరానికి కోత పండుగకు నేను ఉంటానో ఉండను. నీ చిత్తమైతే, నీ కృప అయితే మరలా నేను కోత పండుగ కాలంలో నా పండుగ ఈ భూమి మీద చేసుకోగలను నిన్ను ఆరాధిస్తూ. నీవు నాకు ఆయుష్ ఇవ్వకపోతే నేను ఈ పండుగ చేసుకోలేను కదా ప్రభువా. నీవు నాకు ఆయుష్ ఇచ్చావు, నేను బ్రతికి ఉన్నాను కాబట్టే ఆహ్వానాన్ని నా కుటుంబానికి పంపించావు. కాబట్టి ఇది నా పండుగ. దానికి కావలసినటువంటి సిద్ధపాటు, దానికి కావలసినటువంటి వేగిరిపాటు ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ప్రభు యొక్క దీవెనలు రుచి చూచినట్లయితే ఈ పండుగ సామాన్యంగా జరిగించబడదు. ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ప్రభు యొక్క దీవెనలను మనం అనుభవిస్తూ ఉండినట్లయితే ఈ కృతజ్ఞతార్పణల పండుగ అనేటువంటిది అది సామాన్యమైనటువంటి పండుగగా ఉండదు. పరలోకం యావత్తు కూడా ఈ పండుగను చూసేటువంటి పండుగ ఇది. పరలోకంలో ఉండినటువంటి దేవదూతలు, పరలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చే ఆదివారం మీ అందరినీ కూడా వారు చూస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఇంత కృతజ్ఞత కలిగినటువంటి కుటుంబాలు, ఇంత కృతజ్ఞతను జ్ఞాపకం చేసుకునేటువంటి కుటుంబాలు దేవుని యొక్క సన్నిధిలో కనబడితే పరలోకంలో ఉండినటువంటి వారందరికీ కూడా మహా ఆనందం. ప్రభువా, ఈ కృతజ్ఞత పండుగకు నేను ఎలాగ సిద్ధపడాలి?
హౌ కెన్ ఐ ప్రిపేర్ ఫర్ దిస్ ఫెస్టివల్? నేను ఎలాగ సిద్ధపడాలి ప్రభువా? ఏ విధంగా నేను సిద్ధపడాలి? ఏ విధంగా నేను నిన్ను గణపరచగలను? ఏ విధంగా నేను నిన్ను మహిమపరచగలను? చిన్న బిడ్డలకు కలిగినటువంటి హృదయం నాకు కూడా దయచేయి తండ్రి. ఏది కూడా ఆశించకుండా నీ సన్నిధిలో నీ పండుగ నేను జరుపుకునేటువంటి కృప నాకు దయచేయి ప్రభువా. ఆ సమర్పణ ఉన్నతమైనటువంటిది. సంవత్సర కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడినటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుంటూ మన బర్త్డేలు చేసుకుంటాం. మనం అందరం కూడా బర్త్డేలు చేసుకున్నప్పుడు ఆ బర్త్డేస్లో ఉండేటువంటి ఆనందం, ఆ బర్త్డేస్లో ఉండేటువంటి సంతోషం అంతకు మించినటువంటిది, అంతకు మించినటువంటిది. ఆయన చేసినటువంటి మేలులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి దినం. ఆయన మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి దినం. ఈ దినం నుండి వచ్చే ఆదివారం అనగా నవంబర్ 10వ తారీఖు, ఈ దినం నుండి ఒకసారి ఒక పేపరు ఒక పెన్ను తీసుకొని ఒకసారి రాయండి ప్రభు నీకేం చేశాడో. ఓసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రభు నీకేం చేశాడో. ప్రభు ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు ఇచ్చినటువంటి నీకు నేను ఏమి సమర్పించుకోగలను, ఏమి చెల్లించగలను? శ్రేష్టమైనటువంటిది తీసుకొని వస్తాను ప్రభు నీ సన్నిధికి వచ్చే ఆదివారం. నా దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటిది తీసుకొని వస్తాను. దాని కొరకు నేను సిద్ధపడతాను, దాని కొరకు నేను శ్రమ పడతాను, దాని కొరకు నేను ప్రార్థిస్తాను, దాని కొరకు నేను కష్టపడతాను. ఎందుకంటే శ్రేష్టమైనటువంటిది నీ సన్నిధికి నా కుటుంబం నుంచి రావాలి ప్రభువా. అది క్రైస్తవ సమర్పణ, చిన్నబిడ్డల సమర్పణ, చిన్నబిడ్డల సమర్పణ. చిన్నబిడ్డలు అనుకుంటారు మనకంటే ఒకళ్ళది మంచిగా ఉందనుకోండి, చిన్నబిడ్డలు ఏడుస్తారు. చిన్నబిడ్డలు ఏడుస్తారు. ఏమని ఏడుస్తారు? ఇంతకంటే మంచిది అక్కడ ఉంది కదా, నా దగ్గర ఇంత మంచిది లేదు కదా. ఐ వాంట్ టు ఎగ్జిబిట్ ద ప్రెషియస్ వన్ టు గాడ్. ప్రభువా ఇంత మంచిది నేను ఇవ్వాలా? బైబిల్ గ్రంథంలో నుండి 2-3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి చరిత్ర ఏమిటంటే కయ్యూను హేబేలు యొక్క సమర్పణ. కయ్యూను హేబేలు యొక్క సమర్పణ. ఈ దినం మీరు ఏ సమర్పణను అర్పించాలి దేవునికి అనేటువంటిది ఈ దినము నుండి మీరు ఆలోచన చేయండి. కయ్యూనికి ఇచ్చినటువంటి ఆ దీవెనలు, హేబేలుకి ఇచ్చినటువంటి దీవెనలు, అవి అన్నీ కూడా సమానమైనటువంటి ఆశీర్వాదాలు, సమానమైనటువంటి దీవెనలే ఇచ్చాడు దేవుడు అందరికీ. ఎవరి యొక్క ప్రావీణ్యము వారిది, ఎవరి యొక్క ప్రావీణ్యము వారిది. కయ్యూను వెళ్ళాడు, కయ్యూను చూశాడు, ఇది దేవునికి సమర్పిద్దాం అనుకున్నాడు. దాన్ని పట్టుకొని చూశాడు, దాని యొక్క వంక చూశాడు. కయ్యూను అనుకుంటున్నాడు ఎంత శ్రేష్టమైనటువంటిది దేవునికి ఇవ్వవలసినటువంటి అవసరత ఉందా అని ప్రశ్నించుకున్నాడు తన మనస్సులో. ఇంత శ్రేష్టమైనటువంటిది దేవునికి ఇవ్వవలసినటువంటి అవసరత ఉందా? ఏదో ఒకటి దేవునికి ఇచ్చేసేద్దాములే. ఆ హృదయాలు చాలా ఉంటాయి, ఆ హృదయాలు చాలా ఉంటాయి. హేబేలు వెళ్ళాడు, తన మందలోనికి వెళ్ళిన తర్వాత ఓ దానిని పట్టుకుని అన్నాడు ఇది దేవునికి నేను సమర్పించాలా. మరలా ఆలోచన చేశాడు, ఇంతకంటే శ్రేష్టమైనటువంటిది ఇంకోటి కనబడుతుంది కదా. దాన్ని పట్టుకున్నాడు, దాన్ని చూశాడు, ఇది దీనికంటే శ్రేష్టమైనటువంటిది కదా. మరొక దానిని చూశాడు, దీనికంటే శ్రేష్టమైనటువంటిది కదా. మంద మొత్తము కూడా వెతికాడు, ఇంతకు మించి శ్రేష్టమైనటువంటిది మరొకటి ఏది కూడా లేదు. ఈ శ్రేష్టమైనది నా దేవునికి నేను ఇవ్వాలి, ఈ శ్రేష్టమైనటువంటిది నేను దేవుని సన్నిధిలో ఉంచాలి. ఈ శ్రేష్టమైనది ఇది దేవునిది, ఇది దేవునిది. ఈ హృదయం
ప్రతి క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి దినం వచ్చే ఆదివారం. చాలాసార్లు చాలా సంఘాలలో, మన సంఘాల్లో కాదులేండి, మిగిలినటువంటి సంఘాల్లో ఎక్కడా చల్లనటువంటి చినిగినటువంటివి, చాలా నలిగిపోయినటువంటి రూపాయలు ఎక్కడికి వస్తాయి? మీ అందరికీ తెలుసు ఎక్కడికి వస్తాయో. ఎక్కడికి వస్తాయి అవి? దేవుని యొక్క సన్నిధానంలో ఎవ్వరూ చూడనటువంటిది. ఈ దినం మీరు కానుక వేస్తారు. కానుక వేసేటప్పుడు మనకు తెలుసు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే మనకి, మన పాకెట్స్లో మన చేతులు పెడితే మనకు తెలుసు ఏ నోటు ఎంత అనేది. అదేంటో అందరికీ కళ్ళు తలలో పెట్టాడు, క్రైస్తవులకి చేతుల్లో పెట్టాడు. వాళ్ళ జేబులో పెట్టుకొని చూసి అన్నిటికంటే తక్కువ ఏది ఉందో దాన్ని తీసి కానుక దానిలో వేస్తాం. ఓ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు నీవు వేసేటువంటి కానుక చూస్తాడా చూడడా? మీరందరూ ఏమనుకుంటున్నారు? చాలామంది తలలు ఊపారు చూస్తారు అని. నేను అంటాను, ఆయన చూడడు. నువ్వు వేసేటువంటి కానుక ఆయన చూడడు. మరి ఏం చూస్తాడు? నీవు దాచుకున్నది చూస్తాడు. ఎంత దాచుకొని ఎంత వేసావనేది ఆయన చూస్తాడు. ఆయన వెనకే చూసి ఆయన, ముందు చూసి ఆయన కాదు. ఆయన ముందు ఉండేటువంటివి చూసి ఆయన కాదు, ఆయన వెనకకు చూసాట ఆయన. అయ్యా, నా దగ్గర ఇంత కాడికి శ్రేష్టమైంది ఏది లేదయ్యా నీకివ్వటానికి. ఇంతకాడికి శ్రేష్టమైనటువంటిది ఏదైనా కానీ ఉంటే అది నీకే. ఆ సిద్ధపాటు కావాలా? ఆ సిద్ధపాటు ఉండాలా? ఆ సిద్ధపాటు లేకుండా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఏదో నేను వచ్చాను కదా, వెళ్ళిపోయాను కదా అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు కూడా అలాగనే పొందుకొని వెళ్తావు. నువ్వు ఇంటికి అలాగనే వెళ్తావు. సిద్ధపాటు యాక్చువల్గా కొన్ని సంఘాల్లో, ఈ మన సంఘంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ, కోత పండుగ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ స్టాల్స్ ఉంటాయి, బిర్యానీ ప్యాకెట్స్ ఉంటాయి, లేకపోతే తదితరమైనటువంటివి ఉంటాయి. అవన్నీ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, అయ్యగారు ఏంటి సార్ 2 ఇడ్లీ 100 రూపాయలు పెట్టారేంటండి అని అన్నాడు ఒక ఆయన. ఎంత పెడితే బాగుంటుంది అని అన్నాను. ఎంత పెడితే బాగుంటుంది? పక్కన ఉండినటువంటి సంగం హోటల్లో 40 రూపాయలే కదా అయ్యగారు, ఇక్కడ 100 పెట్టారేంటి అన్నాడు. అంటే నేను చెప్పాను, 100 చాలా చవకండి, ఇది 1000 రూపాయలు పెట్టవలసినటువంటి, అంతకంటే ఎక్కువ పెట్టవలసినటువంటి ఇడ్లీ అని చెప్పాను. ఎందుకని? ఆ సంఘం హోటల్లోనూ ఇంకో హోటల్లో ఉండే ఇడ్లీకి ఎవ్వరు కూడా ప్రార్థన చెయ్యరు. దే వోంట్ ప్రే ఫర్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద హోటల్. దట్స్ వై దే ఆర్ సెండింగ్ దట్ హోటల్స్ వెరీ చీప్. ద ఐటమ్స్ ఆర్ వెరీ చీప్. నీ సన్నిధిలో పెట్టేటువంటివి ప్రార్థనతోటి పెట్టినటువంటివి. ఇట్ గివ్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు యూ. ఇట్ గివ్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. సిద్ధపడిరా. ఎంతైనా సరే ఆశీర్వాదంతో ఉండినటువంటిది నాకు కావాలా? అది ఎంతైనా పర్వాలేదు, ఆశీర్వాదంతో ఉండినటువంటిది నేను తీసుకొని వెళ్ళాలా? అది ఎంతైనా పర్వాలేదు, ఆశీర్వాదం అనేటువంటిది నా ఇంటికే రావాలా? ఆ సిద్ధపాటు కలిగి ఉండాలా? చాలామంది వేలం పాటల్లో పక్క వాళ్ళని చూసి చప్పట్లు కొడుతుంటారు. వీళ్ళ ఆశీర్వాదాలని పోతని అని వీళ్ళు బాధపడరు.
ఆ సిద్ధపాటు నీకు ఉండాలా. యూ షుడ్ హ్యావ్ దట్ ప్రిపరేషన్. యూ షుడ్ హ్యావ్ దట్ ప్రిపరేషన్. చిన్న బిడ్డల యొక్క సమర్పణ వలే నీ సమర్పణ కూడా ఉండాలా. బైబిల్ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి ఇన్సిడెంట్ ఒకటి ఉంది. దట్ వాజ్ ద లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ ఇన్ ద వరల్డ్. He feeded 5,000 people at a time, having nothing in their hands. పెద్దవాళ్ళందరూ కూడా దాచిపెట్టుకున్నారు. పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు, నా దగ్గర ఉండినటువంటిది నేను ప్రభు చేతుల్లో పెడితే నా గతి ఏమిటి? చాలాసార్లు ఆలోచన చేస్తాం, చాలాసార్లు అది ఆలోచన చేస్తాం. When you empty yourself in the presence of God, God will fulfill everything at a moment in your life. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర, చాలామంది దగ్గర చాలా ఆహారం ఉంది. వాళ్ళెవరు కూడా వాటిని బయట పెట్టలేదు, కనపడనివ్వలేదు. వాళ్ళు లోపల పెట్టుకున్నారు. ఒకవేళ అడిగినా ఇవ్వలేదేమో. చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడు అంటున్నాడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఎన్ని రోజులు ప్రసంగం చేస్తాడో ఎవరికి తెలీదు. 3 రోజులు ప్రసంగం అని రాయబడింది. ఇంకా 4 రోజులు పెంచితే ఏం చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఆ చిన్న పిల్లవాడు అనుకోవచ్చు, ఇది నేను ఇచ్చేస్తే నా సంగతి ఏమిటి, నా జీవితం ఏమిటి, నా పరిస్థితి ఏమిటి? చిన్నపిల్లల వలె సమర్పణ జీవితం క్రైస్తవులకు ఉండాలా. ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు నీ చేతికిస్తున్నాను. ఇట్ వాజ్ మల్టిప్లైడ్ లైక్ ఎనీథింగ్. అవన్నీ కూడా సమృద్ధిగా వారికి ఇచ్చిన తరువాత 12 గంపలు మిగిలిని అన్నాడు. ఈ చిన్నపిల్లవాడిని పిలిచాయా, 12 గంపలు మిగిలిని, నువ్వు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు కాదు, 12 గంపలు కూడా నీవే తీసుకొని వెళ్ళిపో. నీవిచ్చింది ఎంత దేవునికి? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ప్రభు అలాంటి సిద్ధపాటు నాకు దయచేయి. దాచుకునేటువంటిది దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి అపవాది ఇచ్చేటువంటి ఆలోచనలతో వెనకంజ వేసేటువంటి ఆలోచనలు, వెనకంజ వేసేటువంటి జీవితాన్ని నాకు ఇవ్వద్దు ప్రభువా. నేను నీ సన్నిధికి సమర్పించేటువంటి ఆ గొప్ప మనస్సును నాకు కలుగజేయి, నాకు కలుగజేయి. గాడ్ విల్ అప్రిషియేట్ యూ, గాడ్ విల్ అప్రిషియేట్ యూ. నాట్ ద పీపుల్, నాట్ ద పీపుల్. అయ్యా నా దగ్గర ఏమీ కూడా లేదు. ఒక వృద్ధురాలు వచ్చి అంటుంది, అయ్యా నా దగ్గర ఏమీ కూడా లేదు, 2 నాణేలు మాత్రమే ఉన్నాయి అయ్యా నా దగ్గర. ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మిగిలినటువంటి వారందరూ కూడా కలిగినటువంటి దానిలో వేశారు, కానీ ఈమె తన సమస్తాన్ని కూడా అక్కడ వేసేసింది, సమస్తాన్ని వేసేసింది. దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ థింకింగ్ అబౌట్ హర్ లైఫ్. రేపటి దినము కొరకు నాకు చింత లేదు, రేపటి దినము ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఏది జరిగినా కూడా ప్రభువే చూసుకుంటాడు. హీ ఈజ్ ద వన్ హూ కెన్ నరిష్ మీ. నన్ను పోషించేటువంటి దేవుడు. ఆ ఫెయిత్ మన జీవితాల్లో ఉండాలా. అలాంటి విశ్వాసం అనేటువంటిది మన జీవితాల్లో ఉండాలా. ఆ సిద్ధపాటు మన జీవితాల్లో ఉండాలా. ఈ దినం మన సిద్ధపాటు ఎలాగ ఉండబోతూ ఉంది. చాలామంది ఈ సిద్ధపాటులో అపవాది చాలా పనిచేస్తూ ఉంటాడు. అపవాది చాలా పనిచేస్తుంటాడు. వాడిని జయించగలిగితే ఆశీర్వాదాలు దీవెనలన్నీ కూడా నీవే. ఆశీర్వాదాలు దీవెనలన్నీ కూడా అవి నీవే. మొక్కుకుంటాం, దేవుని సన్నిధిలో మొక్కుకుంటాం.
ప్రభువా నాకు ఇది జరిగితే నేను ఇది చేస్తా. మనమంతా కూడా మనయన్నీ కూడా మన లావాదేవీలు దేవునితో చాలా బాగుంటాయి. మనకు అన్నీ కూడా బిజినెస్ లావాదేవీలు దేవునితో చేస్తూ ఉంటాం మనం. ప్రభువా నీవు ఇది చేస్తే నేను ఇది చేస్తా నీకు, అంటే నువ్వు చెయ్యకపోతే నేనేం చెయ్యనని. అలాంటి కాంట్రాక్ట్ దేవునితోటి పెట్టుకోకూడదు. ప్రభువా నువ్వు చేస్తావో చెయ్యవో నాకు తెలియదు, నేను మాత్రం చేస్తా. నేను ఆ విధమైనటువంటి సిద్ధపాటుతోటి నీ సన్నిధికి వస్తా. ఎందుకు అంటే నీ యొక్క డబ్బు కానీ నీ యొక్క ఇది కానీ నా దగ్గర ఏది కూడా ఉండకూడదు. నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మన సంఘాల్లో ఎంతమంది దశమ భాగాలు వేస్తారు? ఎంతమంది దశమ భాగాలు వేస్తారు? ఒక మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 10,000 రూపాయలు దేవుడు మనకు 10,000 రూపాయలతోటి దేవుడు మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి. దశమ భాగం వేయటం సులభమా కష్టమా? సులభం. చక్కగా చెప్తున్నారు అమ్మగారు వీళ్ళందరూ కూడా. దేవుడు మనల్ని ప్రేమించి నా బిడ్డ 10,000లో దశమ భాగం వేశాడు, నా బిడ్డను నేను ఆశీర్వదించాలని 2 లక్షలు చేశాడు అనుకోండి జీతం నెలకి. దశమ భాగం వేయటం సులభమా కష్టమా? అమ్మా కష్టం. అందుకే మనల్ని పెంచటంలో దేవుడు ఆడనే ఉంచుతున్నాడు. ఆయనకి తెలుసు 2 లక్షలు నెలకు జీతం వచ్చినప్పుడు దశమ భాగం ఇవ్వాలి కదా. నేను 20,000 ఇవ్వాలా? అమ్మో నేను ఇవ్వలేనులే ప్రభువా. ఎందుకు? నాకు లోన్లు చాలా జాస్తి తండ్రి, అందుకని నేను ఇవ్వలేను. బైబిల్ గ్రంథంలో నేను రెఫరెన్సులు పెద్దగా చదవటం లేదు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఒక మాట, చక్కటి మాట రాయబడి ఉంటుంది. నీ రాబడి అంతటిలో కొంత వాటిల్లో కాదండి, నీ రాబడి అంతటిలో నీవు ప్రథమ ఫలములను, నీ ఆస్తిలో ఉన్నటువంటి భాగాన్ని అవన్నీ కూడా ఇచ్చి నీవు దేవుణ్ణి ఘనపరచు. ఉండినటువంటివన్నీ కూడా ప్రభువా ఎంతగా దీవించావు కదయ్యా, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఏ హాస్పిటల్కి వెళ్ళేటువంటి దాఖలాలు లేకుండా చేశావు, హాస్పిటల్ చూసి ఎంత కాలం అయిందో ప్రభువా, నేను మంచి ఆరోగ్యం ఇచ్చావు కదయ్యా, నా బంధువులను నా స్నేహితులను వాళ్ళందరినీ కూడా మంచిగా చక్కగా దీవించి ఆశీర్వదించావు. లేకపోతే ఎవడో ఒకడు రాలిపోయాడంటే నేను నా జీవితం అంతా ప్రయాణాలు చేయటమే సరిపోద్ది. అది లేకుండా చేసావు కదా ప్రభువా. నా బిడ్డలను చక్కటి జ్ఞానంతో పెంచటానికి కృప దయచేసావు కదా తండ్రి. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? దేవుడు అంటున్నాడు, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలనని. సంవత్సర కాలం అంతా కూడా నీవు నాతో మాట్లాడావు కదా. నీవు రుణం తీర్చుకునేటువంటి సమయం అనేటువంటిది నేను నీకు ఇస్తూ నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ ప్రామిస్ టువర్డ్స్ టు గాడ్ ఫర్ ద నెక్స్ట్ సండే? దేవునితో నువ్వు చేసుకునేటువంటి ఒడంబడిక ఏమిటి? వచ్చే ఆదివారానికి ఏ సిద్ధపాటుని నీవు కలిగి ఉంటున్నావు? ప్రభు అంటున్నాడు,
ఇచ్చిన తర్వాత నన్ను శోధించండి, ఇచ్చిన తర్వాత శోధించండి. దేవుని సన్నిధిలో నిత్యము ఆహారం ఉండునట్లుగా మీరు చూసుకొనండి. మలాఖీ 3:10 అంటాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా వాటిని నీవేం చేయబోతున్నావు? దేవుడు అన్నాడు ఒక మాట, నా దగ్గర మీరు దొంగిలించారు కదా అన్నారు. వీళ్ళు అంటారంట, అయ్యా మేమెప్పుడు దొంగిలించాము నీ దగ్గర అంటే, దశంభాగం మీ దగ్గర పెట్టుకోవటం నాది మీరు దొంగిలించినట్టు కాదా అని ప్రశ్న ఇచ్చాడు ఆయన. సాధారణమైనటువంటి వాటిలిగా మాటలుగా మనం వింటే మనం దేవుని దగ్గర నుంచి సాధారణమైనటువంటి ఆశీర్వాదాలే మనం పొందుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రశస్తమైనటువంటిది 90% నువ్వు ఉంచుకో, నీ దగ్గరే పెట్టుకో, 10% తీసుకోండిరా. ఆ సిద్ధపాటు అపవాది ఎన్నో విధాలుగా లాగుతూ ఉంటాడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని సన్నిధికి సమర్పణతోటి, సంతోషంతో ఇంకా నేనేమి చెయ్యాలా. చాలామంది అనుకుంటారు, సంఘం నాకేం చేసిందండి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి ప్రశ్నించుకోవాలా, సంఘానికి నేనేమి చేశాను? ప్రభువా నేను నీకేమి చేశాను? నేనేం చేశానయ్యా నీకు అసలు? ఇది మన జీవితాల్లో ఉండవలసినటువంటి ప్రశ్న. ఆ సిద్ధపాటు కలిగి ఉంటారని నేను తలస్తూ ఉన్నాను. అనుకూలించకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, అయినా అనుకూలించేటువంటి విధంగా మలుచుకున్నప్పుడు నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదింపబడతావు, ఆయన కృపకు నీవు పాత్రుడు అవుతావు. వాటిని నీవు మర్చిపోయి లౌకికమైనటువంటి ఆలోచనలు, లోకానుసారమైనటువంటి ఆలోచనలు, లోకంలో ఏదో కూడబెట్టుకోవాలనేటువంటి తలంపులు దేవుని దగ్గర ఉండి దేవునిది దేవునికి ఇవ్వకుండా మనము మన దగ్గరే ఉంచుకోవటం అనేటువంటిది అది హర్షించదగినటువంటి విషయం కాదు. లార్డ్, దిస్ ఈజ్ నాట్ మైన్, దిస్ ఈజ్ యువర్స్. నీది ప్రభువా, ఈ 10% అనేటువంటిది నీది, అది నాది కాదు, అది నాది కానే కాదు. నీవు 10% ప్రభువుకి ఇచ్చినటువంటి దినము మొదలుకొని ప్రభుని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. నేను ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చాలామందికి తెలుసు కాల్గేట్ యొక్క చరిత్ర. కాల్గేట్ అనేటువంటి వాళ్ళ చరిత్ర తెలుసు చాలామందికి. షెల్ కంపెనీ వాళ్ళ యొక్క చరిత్ర తెలుసు చాలామందికి. మొట్టమొదటిలో వాళ్ళు ప్రభువుకి వాళ్ళు సమర్పించుకున్నటువంటిది ఏమిటంటే 10% 10%తో మొదలు పెట్టుకున్నటువంటి వారి జీవితాలు చివరికి వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా 10% మేము ఉంచుకుంటామయ్యా, 90% నీకు ఇస్తామన్నారు. మేము ఆ 90 ఉంచుకోలేం ప్రభువా, ఎందుకంటే అన్ని ఆశీర్వాదాలు అన్ని దీవెనలు మేము తట్టుకోలేము, అన్ని ఆశీర్వాదాలు అన్ని దీవెనలను మేము మెయింటైన్ చేసుకోలేము. ఎందుకంటే నీవు దీవించటం ప్రారంభం చేస్తే ఆ దీవెనలకు అంతు అనేటువంటిది ఏది కూడా ఉండదు, సమృద్ధి. ప్రభు అంత సమృద్ధి మేము తట్టుకోలేము నాయన, మాకు ఈ సమృద్ధి చాలన్నాడు ఆయన. దట్ షుడ్ బి దేర్, దట్ కమిట్మెంట్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. యాజ్ ఎ చైల్డ్ చిన్నపిల్లల మనస్సులాగా నీ సమర్పణ ఉండాలా, చిన్నపిల్లల సమర్పణలాగా నీ సమర్పణ ఉండాలా. మరొక మాట, చిన్నపిల్లలు ఎవరికైనా ఏదైనా ఇచ్చారనుకోండి, దే ఫర్గెట్, వాళ్ళు మర్చిపోతారు.
వాళ్ళకి మళ్ళీ అది గుర్తుండదు. పెద్దవాళ్ళు అయితే గుర్తు పెడతారు, గుర్తుంచుకుంటారు. గుర్తుంచుకునేటువంటిది గొప్ప విషయం ఏమి కూడా కాదు. చిన్నపిల్లలు ఇచ్చి ఎలాగ మర్చిపోతారో నీవు కూడా దేవుని సన్నిధిలో అదే చేయాలా. అందుకే ప్రభు అన్నాడు, కుడి చేత్తో ఇచ్చినటువంటిది ఎడం చేతికి తెలియకూడదు. మనకు తెలుస్తుందా, తెలియటం లేదా? మనకు తెలుసా, తెలియదా? మనకు బాగా తెలుసు. అలాంటి సమర్పణ కావాలా. అలాంటి సమర్పణతో దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూడాలా. ప్రభువా, నీ సన్నిధిలో చేశానేమో, ఎప్పుడు చేశానో నాకు తెలియదయ్యా. ప్రభు అంటాడు, నా సన్నిధిలో నువ్వు చాలా సమర్పించావు. మనం అనవలసిన మాట ఏమిటంటే, నాకు జ్ఞాపకం లేదు ప్రభు, నాకు గుర్తు లేదయ్యా. పోయిన కృతజ్ఞతార్పణల పండుగకి నువ్వు సమర్పించావు కదా అయ్యా, నాకు జ్ఞాపకం లేదయ్యా. అటు పోయినటువంటి కృతజ్ఞతార్పణ పండుగకు నీ సమర్పణ ఉన్నతమైనటువంటి సమర్పణ నా ప్రియ బిడ్డ అని ప్రభు అంటే, ప్రభువా నాకు గుర్తులేదు ప్రభు, నాకు గుర్తులేదు నాయనా. నీవు దీవించినటువంటి దానిలో నేను సమర్పించినటువంటి సమర్పణ ఏ పాటిది ప్రభువా? అయ్యా, శ్రేష్టమైనటువంటిది నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను నేను. శ్రేష్టమైనటువంటిది నీకు ఇచ్చేటువంటి కృప, అలాంటి గొప్ప మనసు నాకు దయచేయమని, అలాంటి సిద్ధపాటు కావాలని మనం దేవుణ్ణి వేడుకోవాలా. లౌకికమైనటువంటి ఆలోచనలు తీసివేయండి. ప్రభు యొక్క ఆలోచనలు మీ హృదయాల్లో ఉంచుకోనండి. ప్రభు ఆశీర్వాదాల దీవెనలకు మీరు పాత్రులు అవుతారు. మీ బిడ్డలు దూరదేశాల్లో ఉన్నా, మీ బిడ్డలు ఎక్కడ ఉన్నా, మీ సంతానాలు ఎక్కడ ఉన్నా, వారు ప్రభు యొక్క నీడలో ప్రభు యొక్క ఆశీర్వాదాలతోటి వర్ధిల్లుతారు. ఎప్పుడంటే యథార్థమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి సమర్పణ కలిగి ఉంటే. కాబట్టి వచ్చే ఆదివారం కృతజ్ఞతార్పణల పండుగ కాబట్టి సిద్ధపడి రావాలని ప్రభు నామములో నేను కోరుతూ ఉన్నా. యథార్థమైనటువంటి సిద్ధపాటు ఈ వారమంతా సిద్ధపడండి. హౌ కెన్ ఐ గివ్ థ్యాంక్స్ టు మై లార్డ్? ఎలాగయ్యా నీకు నేను కృతజ్ఞతలు చెల్లించేది? ఏ శ్రేష్టమైంది ఉంది అది నీ సన్నిధికి నేను తీసుకొని వస్తాను. ఆ శ్రేష్టమైనటువంటివన్నీ కూడా నీ దగ్గర ఉంటాను. నన్ను నేను మర్చిపోయి నిన్ను స్తుతించేటువంటి కృప నాకు దయచేయి ప్రభు అని ప్రభువుని అడుగుతాను. ఆ కృపలో మీ అందరూ కూడా ఎదగాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీకు తోడుగా ఉండి నడిపించాలని నేను కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి తల ఉంచుకోనండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు దేవా, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీరు ఇచ్చిన కృప అపారమైనటువంటిది నాయన తండ్రి. మమ్మలను సిద్ధపరచండి, నీ మహిమ కొరకు మమ్మలను వాడుకొనండి తండ్రి. శ్రేష్టమైనటువంటివి అవి నీవి అని మేము ఎరుగునట్లు నీ సహాయం మాకు దయచేయండి. అపవాదికి మేము లొంగిపోకుండా తండ్రి నీ సన్నిధిలో ఉన్నతముగా అద్భుతముగా మందరికి ఆశీర్వాదకరంగా ప్రభువా మేము సిద్ధపడి వచ్చేటువంటి కృప మాకు దయచేయమని. కృతజ్ఞతార్పణల పండుగ ప్రభువా నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండులాగిన సహాయం అనుగ్రహించున్నాం. విత్తబడిన వాక్యం నీ చిత్తంలో చిగురింపబడినట్లు నీ సహాయం అనుగ్రహించును. నజరేయుడైన యేసు నామమును బట్టి మిక్కిలి వినుముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.